ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్తోనే మనం మొదలు పెడదాం. ఎన్డీఏ గవర్నమెంట్ ఇవాళ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. రిజైన్ చేసి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రిజైన్ చేయించి ఇవాళ మేము అదే ప్రశ్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని అడుగుతున్నాం, కూటమి ప్రభుత్వాన్ని. డిఎస్సిలో జరిగిన మేజర్ ఇర్రెగ్యులారిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి నైతిక బాధ్యత తీసుకొని ఆయన రిజైన్ చేస్తారా చేయరా? నాట్ జస్ట్ ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ గారి అండర్లోనే కాదు, అఖిలేష్ యాదవ్ గారి టైంలో కూడా జరిగింది. అండ్ టు బి మోర్ ప్రిసైజ్, యోగి ఆదిత్యనాథ్ గారు ఏమైనా మంచిగా చేస్తే నేనే మాట్లాడతాను. నేను ధర్మేంద్ర ప్రధాన్ గారి రెసిగ్నేషన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ వేశారు. ఏపీ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారిని ఉద్దేశిస్తూ ఎలా అయితే ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేశారో ఈయన కూడా రిజైన్ చేయాలి అని స్టేట్ లెవెల్లో ఒక అకౌంటబిలిటీ మొదలైంది. ఈయన కూడా అలాగే రిజైన్ చేయాలి. మెగా డిఎస్సీలో ఏదైతే జరిగిందో ఆ ఎగ్జామ్స్లో జరిగిన అవకతవకల్ని నైతిక బాధ్యతలు తీసుకొని రిజైన్ చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన. మాట్లాడుతుంది ఇదంతా మన వీడియోలో మాట్లాడదాం, ఆయన ఏ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వస్తున్నారో ఇదంతా. కానీ ఇవాళ నేషన్ వైడ్ ఈ డిబేట్ ఏదైతే ఉందో, బట్ ఈ లైన్ ఆఫ్ థాట్లో ఉండే ట్వీట్లు కానీ ఎలిగేషన్స్ కానీ నేషన్ వైడ్గా ఫ్లేర్ అవుతున్నాయి. అది ఏపీకి సంబంధించి కాదు, తెలంగాణకు సంబంధించి కేటీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఆయన హయాంలో ఆయన అండర్లో ఇలా ఎగ్జామ్ లీకులు జరిగినాయి, దానికి ఆయన నైతిక బాధ్యత తీసుకొని రిజైన్ చేయలేదు కదా అనే క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. పంజాబ్లో, కర్ణాటకలో, యూపీలో, జార్ఖండ్లో, రాజస్థాన్లో రకరకాల గవర్నమెంట్స్ ఉన్నాయి. అందులో కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది, ఆప్ ఉంది. ఆ టైంలో ఉండే గఠబంధన్ కూడా ఉంది. మరి అలాంటప్పుడు ఇది ఓన్లీ ధర్మేంద్ర ప్రధాన్ గారికే అప్లై అవుతుందా, లేదా అందరూ క్వశ్చన్ చేసి అందరికీ అప్లై చేయొచ్చా? రెసిగ్నేషన్స్ మాత్రమే సొల్యూషనా? కొత్త బిల్స్ ఏమైనా పాస్ చేయాలా? అవి చేస్తే అది మాత్రమే సొల్యూషనా? ఎగ్జామ్ కండక్షన్లో మార్పులు ఏమైనా పట్టురావాలా? ఇదంతా ఇవాళ వీడియోలో మనం కవర్ చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ నుంచి మొదలుపెట్టి అరవింద్ కేజ్రీవాల్ గారి వీడియో బయట వరకు ఇవాళ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్పి ఆయన అంటున్నారు కదా. हेलो एवरीवन, आप सबको बहुत 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 बधाई. हमारे देश के युवाओं को, जेनजी को बहुत बधाई. बहुत खुशी की बात है, आप लोगों का संघर्ष रंग लाया. धर्मेंद्र प्रधान को अल्टीमेटली इस्तीफा देना पड़ा. ये पूरी डेमोक्रेसी की बहुत बड़ी जीत है. బట్ ఆయన స్టేట్లో పంజాబ్లో ఇదే 19-20 తేదీన జూలై రోజున ఏ రోజైతే ఢిల్లీలో జంతర్ మంతర్లో పోలీసులకి స్టూడెంట్స్కి మధ్య గొడవ జరిగిందో ఆ రోజు ఫార్మసీ ఎగ్జామ్ ఒకటి జరిగి ఆ ఎగ్జామ్లో చీటింగ్ చేసి టెక్నాలజీని గట్రా వాడి మరీ చేశారు. పెన్లో గట్రా ట్రాన్స్మిటర్లు పెట్టి ఫోటోలు తీసి బయటకు పంపించి ఆన్సర్లు చేసి లోపల పంపించేది చాలా పెద్ద తతంగా నడిచింది. మరి దీనికి ఎవరు అకౌంటబిలిటీ తీసుకుంటారు, ఎవరు రాజీనామా చేస్తారు అనే క్వశ్చన్ ఒక సైడ్ నుంచి వస్తుంటే, కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, ఆ పార్టీకి సంబంధించిన ఎడ్యుకేషన్ మినిస్టర్ బంగారప్ప గారి వాళ్ళు బయటకు వచ్చి మా స్టేట్లో నా అండర్లో ఎప్పుడు ఇలా జరగలేదని చెప్పి అంటున్నారు. 4 నెలల క్రితం జరిగింది సార్. ఎస్ఎస్సీ ఎగ్జామ్ మీ అండర్లోనే వస్తుంది కదా. ఆ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? టెలిగ్రామ్లో, వాట్సాప్లో క్వశ్చన్ పేపర్లు సర్క్యులేట్ అయినాయి కదా. దానికి ఎవరు నైతిక బాధ్యత తీసుకుంటారు? ఇవాళ వరకు ఎవరైనా తీసుకున్నారా అనే క్వశ్చన్ నేను అడగడం కాదు, ఇవాళ భారతదేశం మొత్తం అడుగుతుంది. ఎనీవేస్, లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో. ఇవాళ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీలని క్వశ్చన్ చేద్దాం. కాంగ్రెస్ అవనివ్వండి, బీజేపీ అవనివ్వండి, యాప్ అవనివ్వండి, టీడీపీ అవనివ్వండి, వైసీపీ అవనివ్వండి. అండ్ ఒక కొత్త బిల్ రేపు పార్లమెంట్లో ప్రవేశపెడదాం అంటున్నారు కదా, ఆ బిల్లు గురించి కూడా మాట్లాడదాం. కొత్త చేంజెస్ ఏం రాబోతున్నాయి, మన గవర్నమెంట్ ఏం తీసుకురాబోతుంది, ఇది మన స్టూడెంట్స్ భవిష్యత్తుని ఎలా మార్చబోతుంది, ఈ వీడియో ఎండ్ అయిపోయేలో మీకు అర్థమైపోతుంది. అండ్ ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజుకోటి వస్తుంది, నిష్పక్షపాతంగా, ఏ పార్టీకి కొమ్ము కాయకుండా ప్రజల సైడ్ నిలబడి మాట్లాడదాం. స్టూడెంట్స్ వాయిస్ ఇస్ మై వాయిస్. ఆ వాయిస్ 0.00001% ఉన్నా పర్వాలా, బట్ ఖచ్చితంగా ఉండాలి. ఆ వాయిస్లో మీరు కూడా భాగం అవుదాం అనుకుంటే మీరు చేయాల్సిన విషయం ఒకటే, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్తోనే మనం మొదలు పెడదాం. ఎన్డీఏ గవర్నమెంట్ ఇవాళ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. రిజైన్ చేసి ధర్మేంద్ర ప్రధాన్ గారిని రిజైన్ చేయించి ఇవాళ మేము అదే ప్రశ్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని అడుగుతున్నాం, కూటమి ప్రభుత్వాన్ని. డిఎస్సిలో జరిగిన మేజర్ ఇర్రెగ్యులారిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి నైతిక బాధ్యత తీసుకొని ఆయన రిజైన్ చేస్తారా చేయరా? 3.5 లక్షల ఆస్పిరెంట్స్ అసలు ఇవాళ దెబ్బతిన్నాయి. ఇక్కడ కొంచెం పర్సనల్ అయినా చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకుని కాపాడుకుంటారా, లేదా ఎన్డీఏ సెట్ చేసిన స్టాండర్డ్ ఆఫ్ అకౌంటబిలిటీ ఏదైతే ఉందో ఆ సైడ్ నిలబడతారా? ఇక డిఎస్సికి సంబంధించి ఏవైతే పోస్టులు ఉన్నాయో ఆ ఎగ్జామ్స్కి సంబంధించి మాట్లాడాలంటే సెపరేట్ వీడియో చేయాలి దానికి. అండ్ అది ఆన్ గోయింగ్ డిస్కషన్. అది నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్నా, ఈ పార్టీ చేసిన అలిగేషన్ ఆ పార్టీ అని కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ ట్వీట్ మీరు ఆమోదిస్తున్నారా? వాట్ యూ థింక్? నా కింద కామెంట్స్లో మీరు ఖచ్చితంగా మీరు రాయండి. అగైన్ డిఎస్సి అంటే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, మెగా డిఎస్సి ఎగ్జామ్స్ అని జరిగినాయి. ఇది ఎవరి కోసం జరుగుతాయి? ఈ సెకండరీ గ్రేడ్ టీచర్స్, స్కూల్ అసిస్టెంట్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ అవ్వాల్సిన ఎగ్జామ్స్ కూడా లక్షల మంది రాస్తారు. ఇక్కడ వైసీపీ వాళ్ళ వాదన ఏంటంటే ఈ ఎగ్జామ్స్లో రకరకాల అవకతవకలు జరిగాయి, పేపర్ లీక్ అయింది. అంతెందుకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పేపర్ ప్రిపరేషన్ ప్రాసెస్లో ఉన్నాడు, ఇది చాలా క్వశ్చనబుల్ కదా అనేది వైసీపీ గవర్నమెంట్ ఎలిగేషన్. ఇది లేదా అలాంటిది ఏం జరగలేదని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది ప్రస్తుతానికి. బట్ ఈ ఆన్ గోయింగ్ డిబేట్ ఏదైతే ఉందో, లీడర్స్ రాజీనామా చేయాలా వద్దా అని, అందులో జగన్మోహన్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు, ఈ ట్వీట్ వేశారు. ఎనీవేస్, మూవింగ్ ఆన్. ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేసిన తర్వాత ఆ పోస్ట్లో ఎవరు వచ్చారు? హూ ఇస్ ద న్యూ ఎడ్యుకేషన్ మినిస్టర్ అంటే ఆయన పేరు ప్రహ్లాద్ జోషి. ఈయన ఎప్పటి నుంచో ధార్వాడ్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీగా గత 2004 నుంచి 5 సార్లు ఏకదాటిగా గెలిచిన వ్యక్తి. ఎడ్యుకేషన్ పరంగా ఏం క్వాలిఫికేషన్ ఉందంటే ఈ జస్ట్ డేట్ ఇస్ BA. ఇక్కడ జనాలందరికీ క్వశ్చన్ 2 లెవెల్స్లో వస్తుంది. ఒకటి, హంబుల్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. రెండోది, ఈ వ్యక్తి కింద ఆల్రెడీ 2-3 పోర్ట్ఫోలియోలు ఉన్నాయి.
అవి తీసేది ఇవ్వడం కాదు, వాటితో పాటు ఇది ఇచ్చారు కదా. ఇక్కడ ఈ వ్యవస్థలో, ఈ పర్టికులర్ మినిస్ట్రీలో ఇన్ని అవకతవకలు జరుగుతున్నాయి కదా, ఇన్ని లీకులు జరుగుతున్నాయి కదా, దీన్ని అన్నింటినీ చేంజ్ చేయాలంటే ఆల్రెడీ ఇంత ప్లేట్లో ఉండే వ్యక్తికి ఇస్తే ఆయన ఎలా చేస్తాడు, చేయగలుగుతారా లేదా? ఆల్రెడీ ఆయన మీద చాలా రెస్పాన్సిబిలిటీలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మాట్లాడదాం మనం. మీకు ఈ కాంటెక్స్ట్, ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన ఉండే ఛాలెంజ్లు ఏంటో మీరు తెలుసుకోవాలంటే ఆ కాంటెక్స్ట్ ఏంటో మీరు చూడాలి. ధర్మేంద్ర ప్రధాన్ గారిని రిజైన్ చేశారు, కానీ ఈ పేపర్ లీక్ అనే ప్రాబ్లం నేను బిగినింగ్ నుంచి చెప్తున్నా, 2024లో కూడా ఒకసారి జరిగింది. సేమ్ ఇలాంటిదే, డేజావూ లాంటిదే. ఇలాంటిది జరిగినప్పుడు ఒక కొత్త బిల్లు ఆ టైంలోనే ప్రవేశపెట్టారు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్. ఇప్పుడు ఈ యాక్ట్ కొత్తగా ఏం చేసింది, ఇన్ఫాక్ట్ దీని గురించి నరేంద్ర మోదీ గారు ఆ టైంలో పార్లమెంట్లో మాట్లాడుతూ కూడా ఆల్రెడీ మన దగ్గర యాక్ట్ ఉంది కదా అన్నారు. స్టూడెంట్స్ అప్పటికి కూడా ఒప్పుకోలేదు, రోడ్ల మీద ఇంకా ప్రొటెస్ట్ ఇంకా గట్టిగా జరిగేసరికి రిజైన్ చేయాల్సి వచ్చింది ఆయన. ఈ బిల్లు మీద కొత్త అమెండ్మెంట్స్ చేస్తా అంటున్నారు ఈ మాన్సూన్ సీజన్లో, అంటే రేపు. ఎనీవేస్ రేపు ఏం చేంజెస్ చేస్తారో మనం మాట్లాడే ముందు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్లు ఏమున్నాయి మనం చూడాలి ఒకసారి. ఈ బిల్లు ఏం చెప్తుంది, అన్ఆర్గనైజ్డ్ చీటింగ్ అని ఆర్గనైజ్ చీటింగ్ అని చేస్తే చిన్నపాటు అన్ఆర్గనైజ్డ్ చీటింగ్ అయితే ఒకవేళ 3 నుంచి 5 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది, 10 లక్షల వరకు జరిమానా ఉంటుంది. అదే పెద్ద ఆర్గనైజ్ చీటింగ్ అయితే నీట్ ఎగ్జామ్లో జరిగినట్టు మినిమం 5 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు ఆ ఫైన్ ఆఫ్ 1 crore rupees అని ఉండేది. కాకపోతే ఇక్కడ చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. అండ్ లాలో ఏమైనా లూప్ హోల్స్ ఉంటే దాన్ని క్రిమినల్స్ ఎలా వాడుకుంటారో మనకు తెలిసిన విషయమే. అందులో మేజర్ లూప్ హోల్ ఏంటి, ఇలాంటి తప్పులు ఎవరైనా చేసినప్పుడు వాళ్ళ మీద కేసులు పడితే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు లేక స్విఫ్ట్ జస్టిస్ జరిగేది కాదు. అది కోర్టులో అలా నాని వెళ్ళేది. ఈ టైంలో విక్టిమ్స్ మర్చిపోయేవాళ్ళు, వాళ్ళ జీవితాల్లో ముందుకు వెళ్ళిపోయేవాళ్ళు, చనిపోయిన స్టూడెంట్స్ని ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. వీళ్ళు ఇక్కడ అక్కడ డబ్బులు ఇచ్చుకొని అలా నెట్టేసి బయటకు వచ్చేవాళ్ళు. కాకపోతే ఇవాళ గవర్నమెంట్ ఏం చెప్తుంది, రేపు తీసుకురాబోయే కొత్త బిల్లో ఇలాంటి తప్పులే కనుక జరిగితే 7 to 10 years ఇంప్రిజన్మెంట్, ఫైన్ 1 crore కాదు 10 కోట్లు, 10 రెట్లు ఫైన్ పెంచింది. ఇదే కాకుండా మేజర్ చేంజ్ ఏం తీసుకురాబోతుందంటే 2 నెలల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి తీర్పుని తెప్పించి దాని తర్వాత 3 నెలలు డెడ్ లైన్ పెట్టి ట్రయల్ ఫినిష్ అయ్యేలాగా. అంటే ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఇండివిజువల్గా కానీ ఆర్గనైజ్ లెవెల్లో కానీ, వాళ్ళు స్కూల్ ప్రిన్సిపల్స్ అవనివ్వండి, ప్రింటింగ్ ప్రెస్కి సంబంధించిన వాళ్ళు అవనివ్వండి, కోచింగ్ సెంటర్లు అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, ఈ 2+3 అంటే 5 months లోపల తప్పు ఎవరు చేస్తే వాళ్ళకి శిక్ష పడేలాగా చట్టాలు న్యాయాలు తీసుకొస్తానంటుంది మన గవర్నమెంట్. ఇప్పుడు ప్రహ్లాద్ జోషి గారికి ఏమైనా ఛాలెంజ్ ఉందా అంటే ఆయన అండర్లో ఇది ఉంది కాబట్టి, ఇలాంటి తప్పులు ఆయన అండర్లో ఏమైనా జరిగితే గవర్నమెంట్ ఈ బిల్లును ప్రవేశపెట్టింది కాబట్టి ఈ బిల్లు చెప్పినట్టు 5 నెలల్లో వాళ్ళకి శిక్షలు పడేలా చేయాలి. అది కూడా కాదు, అది ఒక లెవెల్ వరకే, అది బ్యాండెడ్ సొల్యూషన్. అది తప్పులు జరిగితే, తప్పులు జరగకుండా ఏం చేస్తున్నారు అనే క్వశ్చన్ వస్తే, ఇది ధర్మేంద్ర ప్రధాన్ గారు రెసిగ్నేషన్ లెటర్లో కూడా ఉంది. పేపర్ బేస్డ్ నీట్ ఎగ్జామ్ ఇదే ఆఖరి సంవత్సరం అని, వచ్చే సంవత్సరం నుంచి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ CBS చేస్తామని, మొత్తం డిజిటలైజ్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ अगले साल से परीक्षा, इसकी जो मूल जड़ है OMR, अगले साल से नीट की परीक्षा कंप्यूटर बेस्ड टेस्ट से CBI गहरा तक जाएगी. किसी को इस बार बख्शा नहीं जाएगा. पिछले बार भी बख्शा नहीं गया था, लेकिन इस बार भी ये मैंने कहा ना, इसकी राधाकृष्ण कमेटी को पूरा लागू करने के बावजूद भी ये घटना हुई है. CBI आपने देखा होगा, आप लोग ही छपाते हो, CBI ने तुरंत कार्रवाई किया है. CBI इसको तह तक जाएगी. అది ఒక్కటే సరిపోదు, మల్టిపుల్ లెవెల్స్లో మల్టిపుల్ లేయర్స్లో ఆలోచించాలి. క్రిమినల్స్కి మనకు కొరత లేదు కాబట్టి ఆ క్రిమినల్స్ని బైపాస్ ఎలా చేస్తాం, మనం తప్పు చేసిన వాళ్ళు ఎలా శిక్షిస్తాం, ఈ రెండింటిని మనం 2 కళ్ళల్లో చూసి స్టూడెంట్స్కి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత ప్రహ్లాద్ జోషి గారికి ఉంది. ఆయన కోల్ మినిస్టర్లో వర్క్ చేశారు, అక్కడ చాలా రిఫార్మ్స్ తెచ్చారని చెప్పి మాట్లాడుతుంటారు. కాకపోతే ఇప్పుడు ఆయన అండర్లో ఆల్రెడీ 2-3 మినిస్ట్రీస్ ఉన్నాయి. కన్స్యూమర్ అఫైర్స్ అని, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అని, రెన్యూబుల్ ఎనర్జీ అని చెప్పి అవన్నీ చాలా పెద్ద పెద్ద మినిస్ట్రీలు అవి. వాటితో పాటు ఇంత స్ట్రెస్లో ఉండే ఎడ్యుకేషన్ మినిస్ట్రీని ఆయన అండర్లో పెట్టారు. ఇప్పుడు చూడాలి ఆయన ఎలా దీన్ని. ఈవెన్ ఐఎమ్ క్యూరియస్ టు వాచ్. నాకు ఇంక చెప్పడానికి ఏం లేదు, ఐ డోంట్ వాంట్ టు ప్రెడిక్ట్, బట్ పిల్లలకి ఎటువంటి అన్యాయం జరగకుండా ఎగ్జామ్ కండక్ట్ అవ్వగలగాలి. అట్ ద సేమ్ టైం ఎటువంటి అకౌంటబిలిటీ అయితే ధర్మేంద్ర ప్రధాన్ గారి దగ్గర నుంచి కొంతమంది వచ్చి కోరుకున్నారో అదే కైండ్ ఆఫ్ అకౌంటబిలిటీ వేరే స్టేట్స్ నుంచి కూడా కోరుకోగలగాలి. ఇక్కడ మనకు అరవింద్ కేజ్రీవాల్ గారి హిపోక్రసీ కనబడుతుంది. ఆయన ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి పంజాబ్లో ఏం జరిగింది అనే పాయింట్ మీద. లేదా సిద్దిరామయ్య గారి టైంలో ఏదైతే జరిగిందో, ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన కాదు, DK శివకుమార్ గారు ఉన్నారు కర్ణాటకలో, బట్ ఆయన అండర్లో SSC ఎగ్జామ్లో జరిగిన పేపర్ లీక్ ఏదైతే ఉందో ఆ స్కాండల్ గురించి కూడా కాంగ్రెస్ రియాక్ట్ అవ్వాలి. ఒకవేళ తప్పుగానే జరిగితే నైతిక బాధ్యత తీసుకోవాలి. ఏదో కాంగ్రెస్ పార్టీ, యాప్ పార్టీ అనే కాదు, BJP పార్టీ అయినా కూడా యూపీలో జరిగాయి కదా. నాట్ జస్ట్ ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ గారి అండర్లోనే కాదు, అఖిలేష్ యాదవ్ గారి టైంలో కూడా జరిగింది. అండ్ టు బీ మోర్ ప్రిసైజ్, యోగి ఆదిత్యనాథ్ గారు ఏమైనా మంచిగా చేస్తే నేనే మాట్లాడతాను. ఆయనకి లా అండ్ ఆర్డర్ మీద ఉన్న గ్రిప్ అదని చాలా గట్టిగా ఉంటుంది. బట్ ఆయన కింద ఒక 25 పోర్ట్ఫోలియోలు పెట్టుకొని పేపర్ లీకులు గట్రా జరుగుతుంటే ఒక ప్రెస్ మీట్ కూడా లేకుండా ఆయన చేస్తున్న వైఖరి ఏదైతే ఉందో, ఇట్ విల్ సెట్ అ బ్యాడ్ ప్రెసిడెంట్. అందుకే చెప్తున్నాను, ఎడ్యుకేషన్కి సంబంధించి ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రతి పార్టీలో తప్పులు జరుగుతున్నాయి. అండ్ దాన్ని క్వశ్చన్ చేయాలి. ఆ రోజే మన స్టూడెంట్స్కి ఎటువంటి అన్యాయం జరగకుండా ఉంటుంది.
లేకపోతే హిపోక్రసీ ఏదైతే ఉందో, మనం ఓకే నేషన్ వైడ్గా పెద్దగా జరిగింది, మనకి ఇన్స్టాగ్రామ్లో మంచి ఇంట్రెస్టింగ్ రీల్స్ పడ్డాయి, కాంటెంట్ గోల్డ్ కింద చూశారు. 20వ తేదీన ఏదైతే ప్రొటెస్ట్లో జరిగిందో, స్టూడెంట్స్ మీద పోలీసులు పరిగెట్టడం, పెలెట్ గన్స్, ఇది అది అని చెప్పి మొత్తం క్రౌడ్ అంతా రోడ్ల మీదకి వచ్చారు. అదే కోపం, అదే యాంగ్విష్ ఇక్కడ జంతర్ మంతర్లోనే కాదు, పంజాబ్లో జరుగుతున్నా కూడా రావాలి. అక్కడ జనాలు గొంతెత్తినా కూడా ఇండియా షుడ్ రియాక్ట్. ఏదో ఇన్స్టాగ్రామ్లో ఇంట్రెస్టింగ్గా కనబడితే రియాక్ట్ అవుదామని మాత్రం కాదు. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్లో మీరు రాయండి. వాట్ యూ థింక్? పంజాబ్ గవర్నమెంట్ బయటకు వచ్చి ఏముంటుంది, వాళ్ళు బల్బీర్ సింగ్ వీళ్ళందరూ, లేదా చీఫ్ మినిస్టర్ భగవంత్ మాన్ గారు కానీ, ఏం జరగలేదు, చాలా చిన్న విషయాలు ఇది అన్నాడు. చిన్న విషయాలు ఏంటండి? మీ అరవింద్ కేజ్రీవాల్ డైరెక్ట్గా సీజేపీ ప్రొటెస్ట్కి వెళ్ళారు, ఆయన సోనం వాంగ్చుక్ గారిని కలిశారు. అంటే పేపర్కి సంబంధించి ఆయన ఎంత సీరియస్గా ఉన్నారో మనకు అర్థమవుతుంది కదా, ఈ లీకులకు సంబంధించి. మరి అదే మన స్టేట్లో జరిగితే మనం మాడకపోతే ఎలా? మీ స్టేట్లో జరిగిన ఫార్మసీ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్లో 35 మంది క్లాస్లో ఉంటే 25 మందిని డీటైన్ చేశారు. అంతమంది చీటింగ్ చేస్తున్నారంటే కొంచెం ఆర్గనైజ్డ్గా జరుగుతున్నట్టే కదా ఇది. ఏదో వన్ ఇన్ కేసు కాదు కదా. అంటే ఇది మళ్ళీ ఎలా చేశారు వీళ్ళు? పెన్నులో కెమెరాలు పట్టుకొని వచ్చి క్వశ్చన్ పేపర్ని ఫోటోలు తీసి బయటికి పంపించి, ఏదో సినిమాలో కూడా ఉంటుంది, మహేష్ బాబు గారి సినిమాలో, పేరు టక్ అని గుర్తు. బట్ ఎనీవేస్, బయట కూర్చున్న వ్యాన్లోనేమో ఆ పేపర్లకి ఆన్సర్లు రాసి అది మళ్ళీ లోపలికి పంపించి వాళ్ళ చెవుల్లో, కళ్ళల్లో, గ్లాసెస్లో వచ్చేలాగా ఆన్సర్లు అది మళ్ళీ వీళ్ళు రాసేలాగా ఒక పెద్ద టెక్నికల్ ర్యాకెట్ తోటి స్టార్ట్ చేశారు. అంతమంది స్టూడెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే అది కూడా ఒక వేరే స్టూడెంట్స్కి అన్యాయం చేస్తున్నట్టే కదా, అన్యాయం జరుగుతున్నట్టే కదా, ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రాబ్లమ్స్ ఉన్నట్టే కదా. దీనికి ఎవరు నైతిక బాధ్యత తీసుకుంటారు అనేది మెయిన్ క్వశ్చన్ ఇవాళ. నేను ఒక స్టాటిస్టిక్ చూసిన 2005 నుంచి 2026 మధ్యలో 220 డాక్యుమెంటెడ్ ఎగ్జామినేషన్స్లో లీక్స్ జరిగినాయి. 220, 22 స్టేట్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అంటే ఒక పార్టీకి సంబంధించిన ప్రాబ్లం కాదు కదా ఇది. డైరెక్ట్గా 9 నుంచి 10 కోట్ల మంది స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు ఇవాళ జస్ట్ 21 సంవత్సరాల గ్యాప్లో. స్ట్రక్చరల్గా జరుగుతుంది, ఐసోలేటెడ్ కేసెస్ కాదు ఇవి. అందుకని ఇవాళ సీజేపీ ప్రొటెస్ట్ గురించి నేను బిగినింగ్ నుంచి ఎందుకు నేను చెప్తున్నానంటే, సరే ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేశారు, 3 డిమాండ్స్ వాళ్ళు ఒప్పేసుకున్నారని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు తట్టబుట్ట సత్తుకొని. బట్ అదే యాంగ్విష్ వాళ్ళకి పంజాబ్లో ఎందుకు లేదు? అంటే ఆ ఫౌండర్స్కి ఆ పార్టీకి ఏమైనా సంబంధం ఉంటే వారు క్వశ్చన్ చేయరా? సింపుల్ క్వశ్చన్ ఇది. ధర్మేంద్ర ప్రధాన్ గారు రెసిగ్నేషన్ అడగడం కరెక్టే, అందులో తప్పు ఉందని చెప్పి నేను అనట్లా. బట్ అట్ ద సేమ్ టైం అదే యాంగ్విష్ వేరే స్టేట్స్కి కూడా ఉండాలి. వేరే అది ఏ పార్టీ అయినా కూడా నిష్పక్షపాతంగా అడగగలగాలి. బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ఆప్ అయినా, లేదా లోకల్ పార్టీలు ఏవైనా. మన తెలుగు స్టేట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. అగైన్ దాని మీద నేను స్పెసిఫిక్గా డైరెక్ట్గా ఎటువంటి ఎలిగేషన్ని అవునట్లేదు కాదనట్లేదు, నేను మిమ్మల్ని అడుగుతున్నా. బట్ ఆ ట్వీట్ అయితే ఎస్టర్డే నిన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయగానే జగన్ గారు ట్వీట్ వచ్చింది. అలాగే తెలంగాణ స్టేట్లో కేటీఆర్ గారిని అడుగుతున్నారు. ఆయన యాక్టివ్గా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా, ఈ సీజేపీ ప్రొటెస్ట్కి ఆయన యాక్టివ్ మద్దతు ప్రకటించారు. ఆయన ఇందిరా పార్క్లో హైదరాబాద్లో ఒక ర్యాలీ ఒకటి కండక్ట్ చేశారు, మాట్లాడారు ఆయన. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పిల్లల మనసులు మలినం చేయకు, లేనిపోని బదనాములు పెట్టి రాజకీయంగా సలిమంటలు కాచుకునే ప్రయత్నం చేయకు. నీకు స్ట్రాంగ్గా స్టూడెంట్స్ గురించి, అందుకని బీఆర్ఎస్ టైంలో వచ్చిన పేపర్ లీక్స్ గురించి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ లీడర్, మంచి వాక్చాతుర్యం ఉన్న వ్యక్తి ఆయన. బట్ ఎలాంటి లీడర్ అయినా ఈజ్ ఆన్సరబుల్ ఇన్ ఇండియా. ఈ ఎంటైర్ కాంటెక్స్ట్ మీద మీరేమంటారు? మీకు ఫస్ట్ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, బ్యాండేడ్ సొల్యూషన్స్ మీద గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ పెట్టాలా, అంటే లేదు తప్పు చేసిన తర్వాత శిక్షలు ఇంకా స్ట్రింజెంట్ చేయాలా, అసలు తప్పులే జరగకుండా చూడడం మీద పెట్టగలగాల? దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే స్టూడెంట్స్కి అన్యాయం జరగకుండా ఉంటుందని మీరు అనుకుంటారు? నాకు కింద కామెంట్స్లో మీరు రాయండి. వాట్ ఎవర్ యూ ఫీల్, కింద మంచి డిస్కషన్ పోడియంలో పెడదాం మనం. ఇది మనందరి భవిష్యత్తుకి, మన అన్నదమ్ముల కెరియర్స్కి సంబంధించిన విషయం ఇది. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ, డిఎస్సి అంటారు కదా, మెగా డిఎస్సి, డిఎస్సి, అందులో డిఎస్సి ఫుల్ ఫామ్ ఏంటి? అది మీలో ఎంతమందికి తెలుసు? ఆప్షన్ ఏ డిస్ట్రిక్ట్ సర్వీస్ కమిషన్, ఆప్షన్ బి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, ఆప్షన్ సి డిపార్ట్మెంట్ సెలక్షన్ కౌన్సిల్, ఆప్షన్ డి డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ సర్టిఫికేషన్. మీకు సమాధానం తెలిస్తే కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రామ్ ఏజుడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రామ్ అని రాయండి. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని కొట్టండి. ఇట్స్ 1+ మిలియన్ ప్రొఫైల్ అది. అజయ్ ఫ్రమ్ అని కొట్టి మీరు టక్ అని వెళ్ళిపోయి ఫాలో కొట్టి పెట్టేసుకోండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నాకంటే వీడియోస్ మీరు షేర్ చేద్దాం అనుకుంటే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ఈ నాలెడ్జ్ పిల్లి మీ దాకా తెచ్చే పూచి నాది. ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజిగ్నేషన్ మీద ఒక ఫుల్ వీడియో మీరు చూద్దాం అనుకుంటే క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో ఒక వీడియో ఉంది. ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు అసలు 20th జూలై అంటున్నారు కదా, ఆ రోజు అసలు ఏం జరిగింది అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. ఆ ఢిల్లీ ప్రొటెస్ట్, జంతర్ మంతర్, అదంతా. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together.
రైజ్ అబౌవ్ ఇగ్నరెన్స్, రైజ్ అబౌవ్ arrogance, రైజ్ అబౌవ్ హేట్. ఏజ్ చూడంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.